హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట ఏంటంటే తర్కం అనేది మిమ్మల్ని ఏ నుంచి బి వరకు తీసుకువెళ్తుంది, కానీ ఇమాజినేషన్ మాత్రం విశ్వంలోని ఏ మూలకైనా మిమ్మల్ని తీసుకువెళ్ళగలుగుతుంది. ఇందుకు టైం పట్టదు. మన విశ్వం చాలా పెద్దదిగా ఉంది. విశ్వంలో ఒక మూల నుంచి మరొక మూలకు వెళ్లాలంటే మీకు కోటాను కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. మీ జీవితంలో అనేక తరాలు వచ్చిపోతాయి, కానీ మీ పరిశీలన మాత్రం పూర్తి కాదు. ఇలాంటి సమయంలో విశ్వాన్ని అంచనా వేయాలనే ఆలోచన కూడా చేయలేం. కానీ ఈరోజు మన వీడియోలో ఆ ఆలోచనలతోనే విశ్వంలో విహరిద్దాం. మనం అంతరిక్షాన్ని ఆలోచనతో అర్థం చేసుకుంటూనే తర్కాన్ని కూడా కలిపి చూద్దాం. విశ్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేందుకు చేసే ప్రయత్నం ఇది. విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు భూమి మీద ఒక మూల నుంచి మరొక మూలానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మన ప్రయాణం భూమి నుంచి మొదలు పెడదాం. మనం జీవిస్తున్న ప్రపంచం మనకు ఎప్పుడూ రహస్యమే. ఈ విశ్వం యొక్క మూలం గురించి అనేక ప్రశ్నలున్నాయి. మానవజాతి తన చరిత్రలో వాటికి సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. మన భూమితో సూర్యుడి గెలాక్సీలోనే 4 వైపులా తిరుగుతున్నాడు. గడిచిన 4 అరబ్ కాలాల్లో 20 సార్లు మాత్రమే గెలాక్సీ చుట్టూ తిరిగాడు. దీన్ని బట్టే గెలాక్సీ ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోండి. భూమి నుంచి సూర్యుడి వైపుకు వెళ్తే 15 కోట్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఒక మనిషి కాలినడకన వేగంగా గంటకి 5 కిలోమీటర్ల దూరం చేరుకోగలడు. ఒక మనిషి కాలినడకన సూర్యుడిని చేరుకోవాలంటే 3,25,000 సంవత్సరాల సమయం పడుతుంది. కాంతి వేగంతో వెళితే 8 నిమిషాల్లో సూర్యుడిని చేరుకోగలుగుతాం. సూర్యుడు మనల్ని తీసుకుని ప్రతి సెకండ్కి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. మన సూర్యుడు తిరుగుతున్న మిల్కీ గెలాక్సీలో అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ నిర్మిత పార్కర్ సోలార్ ప్రో గంటకి 7 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఈ గెలాక్సీని చేరుకోవడానికి 20 లక్షల ఏళ్లు పడుతుంది. అందుకే ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాంతి వేగంతో ప్రయాణించిన 1,00,000 సంవత్సరాలు పడుతుంది. మిల్కీవే గెలాక్సీ అంతరిక్షంలో దాదాపుగా 600 కిలోమీటర్ల వేగంతో ప్రతి సెకండ్కి ముందుకు కదులుతోంది. ఇంత పెద్ద బ్రహ్మాండంలో గెలాక్సీ తాబేలుగా నడుస్తుందన్నమాట. మన విశ్వంలో 200కి పైగా అరబ్ గెలాక్సీలు ఉన్నాయి. ఈ అన్ని గెలాక్సీల్లో అనేక నక్షత్రాలు ఉన్నాయి. మన భూగ్రహం లాంటివి ఎన్నెన్నో ఉంటాయి. ఈ గెలాక్సీలో లెక్కలేనన్ని గ్రహాలుంటాయి. అక్కడ కూడా భూమి లాంటి వాతావరణం ఉండే ఉండొచ్చు. అక్కడ కూడా మనలాంటి మనుషులు ఉన్నారేమో. మనం ఇంకా ముందుకు ప్రయాణిస్తే మన ఊహకి బయటకొచ్చేస్తాం. ఎందుకంటే ఈ విశ్వం అంతకంతకు విస్తరిస్తోంది. దీన్నే అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు. అంటే మనం ఎంత దూరం వరకైతే పరిశీలించగలుగుతామో దాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు. అలాగని అక్కడ కథ ముగిసిపోదు, అక్కడే కథ మొదలవుతుంది. మరి మన విశ్వానికి అంతం ఎక్కడుంది? అసలు అంతముందా? అంతముంటే దానికి తుది ఎక్కడ? లేదు అంటే విశ్వం ఆవల ఏముంది? ఈ లెక్క తెలుసుకోవడం సాధ్యమేనా? మనం చూస్తున్న లాంటి విశ్వాలు ఇంకా కూడా ఉన్నాయా? మనమంతా మ్యూటీవర్స్లో ఉన్నామనుకుంటే ఇక్కడ మనం చూస్తున్న అనంతానికి ఎంతో ఆస్కారం ఉంది. అంటే ఒక అనంతమైన బ్రహ్మాండం. సూత్రప్రాయంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం త్రిమితీయ ఖాళీ స్థలం జ్యామితీయంగా ఒక నిర్దిష్ట మార్గంలో వక్రంగా ఉంటే మనం పరిమిత విశ్వంలో జీవించగలం. విశ్వం సానుకూల వక్రత అని పిలువబడే దాన్ని కలిగి ఉంటే అది బీచ్ బాల్ యొక్క వక్ర ఉపరితలం వలె ఉంటుంది. కానీ 2D ఉపరితలం కాకుండా అది 3D స్థలం. ఇది పరిమితమైంది. మీరు కాస్మోస్ యొక్క ఈ చదునైన సంస్కరణలో నివసిస్తున్నట్లయితే మీ 2D యూనివర్స్ను కవర్ చేయడానికి మీకు అనంతమైన పెయింట్ అవసరం లేదు. అయినప్పటికీ ఉపరితలంపై సరిహద్దు లేదా అంచు ఉండదు. దీనికి విరుద్ధంగా ప్రతికూలంగా వంగిన విశ్వం ప్రింగిల్ యొక్క అధిక డైమెన్షనల్ వెర్షన్ ఒక అక్షం వెంట పైకి మరియు మరొక దాంతో పాటు క్రిందికి వంగి ఉంటుంది. అయితే ప్లాంక్ యూనివర్స్ కాగితం ముక్కను పోలి ఉంటుంది. ఈ 2 వెర్షన్లు అనంతంగా విస్తరించి ఉంటాయి. కాస్మాలజిస్టులు గత కొన్ని దశాబ్దాలుగా స్థలం యొక్క పెద్ద స్థాయి వక్రతను కొలవడానికి ప్రయత్నించారు. సైద్ధాంతిక వాదనలతో కలిపి ఇటీవల ఫలితాలు మనం జ్యామితీయంగా ఫ్లాట్ యూనివర్స్లో జీవిస్తున్నట్టు సూచిస్తున్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున స్పేస్ వక్రతను ఊహించుకోవడంలో మన మెదళ్లు అంత బాగాలేనందున ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం మన 3D యూనివర్స్ను 2D వర్షన్గా వివరించాల్సి వచ్చింది. మరోవైపు దీని అర్థం మన విశ్వం అనంతంగా పెద్దదని మరియు మనం పరిశీలించదగిందని, విశ్వం మన కాస్మోలాజికల్ హోరిజోన్లోని భాగం అనూహ్యమైన పెద్ద మొత్తంలో అనంతమైన చిన్న విభాగం మాత్రమేనని తెలుస్తోంది. మరి మన అనంతమైన విశ్వం ఎలా విస్తరిస్తుంది అని మీలో ఆలోచన మొదలయ్యే ఉంటుంది. అయితే మనం 2D సారూప్యతకు మరోసారి వెళదాం. గ్రాఫ్ పేపర్పై గ్రిడ్ పరిమాణం పెరగడాన్ని మీరు చూసినట్లయితే కాగితం విస్తరిస్తున్నట్లు మీరు న్యాయబద్ధంగా నిర్ధారించవచ్చు. కాగితం చాలా పెద్దదైతే మీరు అంచును చూడలేనంతగా, కాగితం ముక్క కూడా అనంతంగా పెద్దదిగా ఉన్నప్పటికీ మీరు ఎప్పటికీ అదే ముగింపును తీసుకుంటారు. అనంతమైన విశ్వానికి కూడా అదే వర్తిస్తుంది. అన్నిటికంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఇప్పటికి కూడా అనంతం.
విశ్వం పరిమితమైతేనే మన ఆలోచన కూడా అక్కడికి ఆగిపోతుంది. లేదంటే మన ఆలోచనలకు అంతుండదు. అలాంటప్పుడు అనంతమైన విశ్వం గురించి ఆలోచనలు ఎందుకు చెప్పండి? మరి అనంత విశ్వమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం మిమ్మల్ని భయపెట్టొచ్చు, లేదా మీ కళ్ళు తెరిపించనవచ్చు. అనంతమైన విశ్వంలో అన్ని రకాల పదార్థాలుంటాయి. అలాగని భూమిని పోలి ఉంటుందని మాత్రం అనుకోకండి. ఈ విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉండి ఉంటాయి. అలాగని చూసేందుకు ఒకేలా ఉండకపోవచ్చు, ఉండి ఉండొచ్చు కూడా. మనుషులతో సహా అక్కడ మన భూమి లాంటి పరిస్థితులే ఉండుండొచ్చు. ఇక్కడ ప్రతి మనిషి జీవితం ఎంత వాస్తవంగా ఉందో అక్కడ ఇతర గ్రహాల్లోనూ ఏదో ఒక వింత వాతావరణం, వింత జీవులు ఉండే ఉంటాయి. ఆ గ్రహాల్లో ఉండే మనుషుల జీవితం మనలా కాకుండా మనకంటే గొప్పగా కూడా ఉండుండొచ్చు. మనలాగే ఉండడమే కాదు, మన జీవుల్లో ఏం జరుగుతుందో వాటి శరీరాల్లో కూడా అదే జరుగుతూ ఉండొచ్చు, మరోలో కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇక్కడే మీరు ఒక విషయంలో ఫెయిల్ అయి ఉంటారు. ఈ విశ్వంలో మిమ్మల్ని పోలిన మనుషులు అనేక చోట్ల ఉంటారు అని మీరు నమ్మితే, మీ బాల్యం, మీ యవ్వనం, మీ వృద్ధాప్యాన్ని పోలిన వాళ్ళు, ఈ చక్రాన్ని పోలిన వాళ్ళు కూడా ఈ విశ్వంలో ఏదో ఒక మూలన దాగి ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకి తెలియదు. మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఒక డిస్క్లైమర్ వస్తుంది, ఇందులో పాత్రలు కేవలం ఊహించనివి. కానీ అలాంటి పాత్రలు విశ్వంలో ఇతర గ్రహాల్లో ఉండుండొచ్చు. చరిత్ర పుస్తకాల్లో మీరు చదివిన విషయాలు మరో చోట జరుగుతూ ఉండొచ్చు. అనంతమైన విశ్వం గురించి ఆలోచిస్తే అనంతమైన వాస్తవాలు కూడా మెదులుతూనే ఉంటాయి. అనంత విశ్వంలో మన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు ఒకే సమయంలో అస్తిత్వంలో ఉండే అవకాశం ఉందన్నమాట. కేవలం మనిషిని పోలిన మనుషులు, ప్రపంచం మాత్రమే ఉండకపోవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకుని విచిత్రమైన మనుషులు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే మన ఏలియన్స్ వేట ఇంకా కూడా అంతుపట్టకుండా ఉంది. భూమి మీద ఎలాంటి ఎవల్యూషన్ జరుగుతుందో అలాగే ఇతర గ్రహాల్లో కూడా ఏదో ఒక గొప్ప ఎవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ చీమల్లో చాలా తెలివితేటలు ఉండుంటాయి, మనుషుల్లో ఎలాంటి తెలివితేటలు లేకపోయి ఉండొచ్చు. అలాంటి విశ్వం కూడా ఉందేమో. విశ్వంలో ఇవన్నీ సాధ్యమే కదా. అక్కడ మనకన్నా తెలివిగల జీవులు ఉండుండొచ్చు. మనకన్నా ఎక్కువ సూర్యరశ్మి కూడా అక్కడ సంపాదించుకుంటూ ఉండొచ్చు. గెలాక్సీని పూర్తిగా కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్లే శక్తి సామర్థ్యాలు వాళ్ళ సొంతం అయి ఉండొచ్చు. టైం ట్రావెల్ లాంటి అత్యాధునిక పరికరాలు వాళ్ళ దగ్గర ఉండుండొచ్చు. మన ఊహలకు భిన్నమైనవి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు వాడుకలో ఉన్నాయేమో. మ్యాటర్ స్థానంలో యాంటీ మ్యాటర్ కూడా అక్కడ ఉండుండొచ్చు. ఈ అనంతమైన విశ్వంలో అనేక గ్రహాలు ఉండే అవకాశం ఉంది. మనకి కనిపిస్తున్న విశ్వం చాలా చిన్నది కూడా. ఇది అనంతమైన విశ్వంలో మనం ఇక్కడ ఎందుకున్నాం, మన మనుగడ వెనుక లక్ష్యమేముంది, ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ విషయంలో తమదైన పద్ధతిలో కొన్ని వివరణలు ఇచ్చారు. మన మానవ వికాసాన్ని పూర్తిగా వినియోగించుకునే సామర్థ్యం ఉందనేది వాస్తవం. అయినా సరే ఏదో ఒక రోజు అంతమవ్వచ్చు. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.